హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ లైఫ్ ఆఫ్ ఎంఎంఎస్. ఈరోజు నేను మా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం కోసం అని చెప్పి ఇలా అయితే రెడీ అయ్యాను. నాకు తెలిసి మోస్ట్లీ మీ అందరూ మీరు గృహప్రవేశానికి వెళ్ళకూడదు కదా అని అంటారు. వెళ్ళలేదండి, నేనైతే గృహప్రవేశం జరిగే ఇంటి లోపలికి అయితే వెళ్ళలేదు. పక్కనే రూమ్ తీసుకున్నాను కాబట్టి అందరం అక్కడే ఉన్నాం. సో మా వాళ్ళందరూ వస్తారు కాబట్టి అందరినీ ఒకసారి చూసి మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పి నేనైతే వెళ్ళాను. ఇప్పుడు అందరూ ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క సిటీలో ఉంటున్నారు. సో అందరూ గ్యాదర్ అయ్యేది ఏదైనా మెయిన్ ఫంక్షన్స్కి అవుతారు. సో అందుకని చెప్పి నేను ఖచ్చితంగా అందరినీ ఒకసారి మీట్ అవ్వాలి, మాట్లాడేలా నేను వచ్చేసాను. ఇప్పుడు ఇక గృహప్రవేశం ఇంట్లోకైతే వెళ్ళిపోదాం రండి. ఇక్కడికైతే నేను రాలేదు, వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ నాతో పాటు మా హస్బెండ్తో పాటు మా చెల్లి ఇస్తుందండి గిఫ్ట్. ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను నేను. ఇక్కడ మేము ఇట్లా ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నాం గిఫ్ట్గా అని. సో అవి నేను వెళ్ళకూడదు కాబట్టి మా చెల్లి అండ్ మా హస్బెండ్ ఇచ్చారు. ఎవరికైనా సరే లైఫ్లో ఓన్ హౌస్ కావాలి అని చెప్పి ఒక డ్రీమ్ ఉంటుంది. అదైతే ఈరోజు మా అక్క వాళ్ళ కల నెరవేరిపోయింది. ఇక్కడ మా అక్క మా చెల్లిని అడుగుతుంది పెళ్ళి కావాలా జాబ్ కావాలా అని. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఏం కోరుకుంటారు, జాబే కదా. ఈ గృహప్రవేశం వచ్చి ఎర్లీ మార్నింగ్ 3 కలా జరిగిపోయిందండి. ఇది సత్యనారాయణ స్వామి వ్రతం. ఇప్పుడు టైం 12 అలా అయింది. సో వ్రతం కంప్లీట్ అయింది. ఇక్కడ మా పాప నేను గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి మా అమ్మతో పాటు తను కలిపి గిఫ్ట్ ఇచ్చింది. నాకు కొంచెం బాధగా అనిపించింది వెళ్ళలేకపోయానే అని. ఇట్స్ ఓకే, మనం వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళట్లేదు. పూజ అయిపోయిన తర్వాత లంచ్ అయిపోయేసరికి 2:30 అలా అయిందండి. సో మనందరికీ తెలిసిందే కదా, బాయ్స్ ఆర్ ఆల్వేస్ సాడ్ అనమాట. సో అందరం ఇంకా ఎవరి ఊరికి వాళ్ళు బయలుదేరాలి కాబట్టి అందరూ లాంగ్లో ఉంటారు కాబట్టి సో ఎర్లీగా స్టార్ట్ అయిపోయారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.